దోశల మీదకి చపాతీలకి ఇడ్లీ కూడా అయితే ఇంకా పుల్ల పుల్ల ఇంకా రుచి ఉంటుంది. సో అమ్మని ఇది వేసుకొని ఇంత అన్నం తినొచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి రుచిగా 2 ఉల్లిగడ్డలు 4 టమాటాలు ఉంటే చాలు. నిజంగా మస్తుంది అత్తమ్మ. కారం కారం ఉంది, పుల్ల పుల్ల ఉంది. హాయ్ హలో నమస్తే, మీరు చూసిన చెఫ్ సారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ ఇప్పుడు ఏం వంట చేద్దామన్నా? ఇప్పుడు మన ఇంట్లో 4 టమాటాలు, ఒక 2 ఉల్లిగడ్డలు ఉన్నాయనుకో, కాసేపట్ల ఇంట్లో ఏ కూర లేనప్పుడు సమయం ఇంట్లో ఉండదు కదా సమయానికి అయినా, అప్పుడు కాసేపట్ల రోటి పచ్చడి చేసుకొని మంచిగా కమ్మగా పుల్ల పుల్లగా తినవచ్చు. ఉల్లిగడ్డ కూడా ఎండాకాలం సలవ, ఈ టమాటా కూడా నోటికి రుచి దొరుకుతుంది. మంచిగా చేస్తా పచ్చడి. సరే చెప్పతాం, చెప్తుంటే రోజుంది ఇంకా చేసి ఇంకా అదిరిపోద్దట్టుంది, చేయొద్దమ్మా. ఇగో ఒక 4 టమాటాలు నిలువ కోసుకోవాలి. కొంచెం పెద్ద సైజు టమాటా ఇది. మీ ఇంట్లో ఏ ఉంటే అయ్యే, చిన్న ఏ ఉండొచ్చు, పెద్ద ఏ ఉండొచ్చు. ఒక చెంచాడంతా నూనె వేసుకొని ఉడికించుకోవాలి. సరస్వతి మూత వేసుకుందాము. టమాటా మెత్తబడ్డంత వరకు ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుందాం. సరే అత్తమ్మ, అయితే ఇప్పుడు నువ్వు 4 టమాటాలు తీసుకున్నావు కదా, మేము ఎన్ని టమాటాలకి ఇంత వేసుకోవాలి అన్ని? ఇప్పుడు నేను ఇంట్లో 4 ఉన్నాయి బట్టి 4 తీసుకున్నా. మీ ఇంట్లో ఒక 5-6 ఉంటే 5-6 తీసుకోరు. చిన్నవి ఉంటే చిన్నవి, లావి ఉంటే లావి 5-6 గల తీసుకొని ఇట్నే కోసుకొని మంచిగా నూనె సుక్కేసుకొని ఉడకబెట్టుకోరు. ఉల్లిగడ్డలు కూడా ఒక 2-3 ఉన్నాయి అనుకో, అవి కూడా ఎక్కువే తీసుకోరు. ఇక టమాటాలు ఎక్కువైన కొద్దీ ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా దంచుకొని నూరుకున్నాం అనుకో, పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. సరే అత్తమ్మ, మగ్గిన తర్వాత ఇంకా పని ఇక మగ్గాలి. ఇగో ఈ మంచిగా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు మనం 10 నిమిషాలు అన్నాక 10 నిమిషాలు ఉడికినాయి. ఇప్పుడు ఉడికినాయి ఎట్లా తెలవాలంటే మీకు ఇగో ఇట్లా పొట్టు ఊడి వస్తుంది మంచిగా ఉడికి. ఇప్పుడు ఉడికినట్టు ఇప్పుడు దింపుకొని పక్కన పెట్టుకొని పచ్చడి నూరుకుందాం. ఇప్పుడు టమాటాలు వేపుకొని తెచ్చిన కదా, నీకు పచ్చి ఉల్లిగడ్డ పచ్చడి నూరి చూపిస్తాను కదా. ఇప్పుడు ఇగో 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా నేను. ఈ ఉల్లిగడ్డలు ఇట్లా పచ్చి దంచుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అల్లనే వేపుకొని దంచుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు పచ్చిదే చేస్తున్నా. అప్పుడప్పుడు మనం చేసుకొని తినేటట్టు ఇప్పుడు దంచు. ఉల్లిగడ్డలు మనం అల్ల కూడా వేసుకుంటాం కదా, గోంగూరలో కూడా అట్లనే సేమ్ ఇది కూడా పచ్చి అయినా వేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని అయినా వాటితో పాటు అయినా వేపుకోవచ్చు. కానీ ఇది ఒక రుచి ఉంటుంది. ఇది ఇట్లా నూరుకున్న పచ్చడి మనం దోశలలో తినొచ్చు, ఇడ్లీలలో తినొచ్చు, అన్నంలకు తినొచ్చు, ఇట్లా ఎన్ని రకాలైన తినొచ్చు ఈ పచ్చడి. అంత బాగుంటది. కారం కారంగా, పుల్ల పుల్లంగా, తీయగా. ఉల్లిగడ్డ ఎన్ని వంటలు చేసిన మొత్తం అయితే 2 ఉల్లిగడ్డలు ఉండే పచ్చడి చేసుకుంది, కారం వేస్తుంది, పచ్చిమిరపకాయలు వేసిన, 2 ఉల్లిగడ్డలు 2 టమాటాలు ఉంటే అప్పుడప్పుడు చేసుకునేది సింపుల్ గా 10 నిమిషాలలో తయారయ్యే పచ్చడి ఇది. ఉల్లిగడ్డ పాలకూరలు కారం చేసిన, కోడిగుడ్డలు కారం చేసిన, ఎన్ని రకాలు అసలుకి. ఇది కూడా బాగుంటుంది, ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కచ్చపచ్చగా దంచిన, కచ్చపచ్చగా దంచు. ఇంకో ఉల్లిగడ్డ ఇట్లా కచ్చపచ్చ దంచుకోగానే కారం వేసుకోవాలి. ఎందుకంటే మీరు రోట్లో చేయబట్టి నేను తేప కోటి వేసి నూరుతున్నా. మీరు మిక్సీలో అయితే అన్ని ఒక్కటేసారి వేసుకొని నూరండి. ఒక 2 చెంచాల కారం, ఒక గడ్డ ఎల్లిపాయ కూడా పొట్టు తీసి వేసుకోవాలి. ఇలాని ఉప్పు కారం వల్ల ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఒక 1/2 చెంచా అంతా ఉప్పు. వాళ్ళు కారం వల్ల ఉప్పు వేయరు కాబట్టి సమానంగా వేసుకుని సరిపోద్ది కదమ్మా. ఇగో ఒక 1/2 చెంచా అంతా జీలకర్ర. ఇప్పుడు అలానే అన్ని దంచుకుంటున్నాం కాబట్టి బాగా టేస్ట్ వస్తుంది. ఇది ఇట్లనే కమ్మగా తినొచ్చు అన్నం వాళ్ళు వేసుకొని, అట్లనే తినొచ్చు. ఉల్లిగడ్డ ఎల్లిపాయ కారం సూపర్ ఉంటుంది అది కూడా. ఇంకో ఇట్లా మంచిగా కచ్చపిచ్చ నూరుకున్నాక మనం వేపుకున్న టమాటాలను కూడా అలానే వేయాలి. ఉడికించుకున్న టమాటా. ఇప్పుడు మనం ఇలా చింతపండు వేయకున్నా అవసరం లేదు. కారం కారంగానే ఉల్లిగడ్డ ఉంటుంది, పుల్ల పుల్లగానే టమాటా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సరిపోతుంది. మంచిగా కలనూరు బలం ఉంది అత్తమ్మ. నిజంగా ఇది దోశలకు కూడా చాలా బాగుంటది. దోశల మీదకి, చపాతీలకి, ఇడ్లీ కూడా అయితే ఇంకా పుల్ల పుల్ల ఇంకా రుచి ఉంటుంది. దేనికైనా రుచి ఉంటుంది. ఇది రుచికల్లో వస్తువు అంట. టమాటా రుచికల్లో వస్తువు, ఉల్లిగడ్డ రుచి, ఎల్లిపాయ రుచి, అన్ని రుచికల్లో. నిజంగా ఏం కూర వండాలి తోలినప్పుడు అయితే ఏం వండాలరా బాబు అనుకుంటే ఇది అంతా చాలు. ఇప్పుడు నువ్వు మనం తాలింపు పెట్ట కూడా అవసరం లేదు. ఇట్లా నూరుకొని వేసుకొని తినొచ్చు. అవును, చాలు సరస్వతి. ఇగో ఇట్లా నూరుకోవాలి పచ్చడి ఎప్పుడైనా సరే కచ్చపిచ్చగా. మీరు మిక్సీలో వేసుకుంటే మాత్రం ఒక 2 రౌండ్లతో తీసుకోండి. మెత్తగా తీసుకొని ఇట్లయితే ఇట్లా తీసుకోరు. నేనైతే ఇప్పుడు ఇట్లా నూరుకున్నా కచ్చపిచ్చగా. కమ్మటి సువాసన వస్తుంది అత్తమ్మ. ఉల్లిగడ్డ పచ్చి వాసన, టమాటాల వాసన బాగుంది. కమ్మగా ఉంటుందా మరి. సో అమ్మని ఇది వేసుకొని ఇంత అన్నం తినొచ్చు, అంత కమ్మగా ఉంది. 2 టమాటాలతోటి 2-3 ఉల్లిగడ్డలతోటి ఇంట్లో పచ్చడి.
ఇప్పుడు టమాటా పచ్చడి నూరుకున్నాం కదా, నూరుకున్న పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వేడి కాగానే 1 చెంచా నూనె, ఇగో నూనె మంచిగా వేడి కాగానే అన్ని కలుపుకున్న తాలింపు గింజలు 1 చెంచా వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, ఇగో తాలింపు గింజలు మంచిగా ఇట్ట పండుగ కాగానే 1/2 చెంచా అంతా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఇట్లా గలబెట్టుకొని ఎమ్మటే మనం నూరుకున్న పచ్చడిని తాలింపులో పోసుకోవాలి. చూడు నూరుకున్న పచ్చడి ఎంత కళ ఉందో సరస్వతి. ఎంతైనా రోటి పచ్చళ్ళు నూరుకొని అప్పుడప్పుడు చేసుకొని కమ్మగా తినే పచ్చళ్ళు ఎంత రుచి అంటే అంత రుచి ఉంటాయి. ఇప్పుడు దింపుకొని తినాలి. రెడీ. అన్నం కూడా రెడీ చేస్తామ్మా. సరస్వతి అన్నం తెచ్చుకున్నావా? 10 నిమిషాలలో తయారయ్యే పచ్చడి, పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి రుచిగా. 2 ఉల్లిగడ్డలు 4 టమాటాలు ఉంటే చాలు. అసలు ఎంత బాగుందో అత్తమ్మ. ఇట్లనే కలుపుకుంటే ఇంకా కలుపుకో. పక్కకు నంచుకోవడానికి కూడా మళ్ళీ ఉల్లిగడ్డలు. అచ్చం టమాటా పచ్చడి లాగా ఉంది ఇదైతే. అట్నే ఉంటుంది. ఎల్లో ఉల్లిగడ్డ వేసిన సంగతే తెలియదు. అచ్చం ఉల్లిగడ్డ పచ్చి ఎట్లనైనా దొక్కుకోవచ్చు. యాంచకుండా ఉల్లిగడ్డ ఉడకబెట్టిన కదా, టమాటా ఉడకబెట్టిన కదా నేను అట్లా ఉడకబెట్టకుండా కూడా పచ్చి టమాటాలు కూడా అల్లేసి తొక్కుని ఇట్లా తాలింపులు వేసుకొని కొంచెం అంతా నీళ్లు పోయేటట్టు ఉడికించుకుంటే చాలు. చూడండి ఎంత బాగా కలిసింది అన్నం, ఎంత బాగుందో. చూడ్డానికి ముద్దుగా ఉంది, తింటే బాగుంటుంది కూడా. అత్తమ్మ కలిపిన ఇదిగో చాలా బాగా చేసిన అత్తమ్మ. టమాటా పచ్చడి పుల్ల పుల్లగా కమ్మగా ఉండాలని నూరుకున్నాము. తింటున్నా ఎట్టుందో చూద్దాం. మస్తుంది పచ్చడి. ఎంత బాగుంది అత్తమ్మ. ఉల్లిగడ్డ కారం వాసన తెలుస్తుంది, ఆ మధ్యలో ఉల్లిగడ్డలు తగులుతున్నాయి, ఆ టమాటా అసలు మస్తుంది. అసలు కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. సూపర్ ఉంది పచ్చడి. మీరు ఇడ్లీలకైనా దోశకైనా దేనికైనా వేసుకొని తినండి, అంత బాగుంది పచ్చడి. నిజంగా మస్తుంది అత్తమ్మ. కారం కారం ఉంది, పుల్ల పుల్ల ఉంది. చింతపండు అయినా అవసరమే లేదు. మేమే మంచిగా ఉంది, మేమే బాగుందని అనుకుంటున్నాం అనుకోవద్దు. మీరు శ్రేయ విట్నెస్ చేసుకొని తిని చూడండి, అంత బాగుంది పచ్చడి. మంచి ఉల్లిగడ్డలు కూడా అల్ల వేసి వేయించుకోవచ్చు అంట, లేకపోతే ఇట్లా పచ్చి చేసుకోవచ్చు, లేకపోతే 2 మిక్సీ పచ్చి పెట్టి అట్లా వేయించుకోవచ్చు. దీన్ని చేస్తే కానీ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. మీరైతే ఈ రకంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మస్తు టేస్ట్ ఉంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.